హాయ్ అండి అందరికీ. వీకెండ్ వచ్చేసింది కదా! నిన్న హైదరాబాద్‌లో క్లైమేట్ కొంచెం కూల్‌గా ఉంది. అందుకని పిల్లల్ని తీసుకొని బయటికెళ్ళామండి అలా షాపింగ్‌కి. యాక్చువల్‌గా అయితే అమీర్పేటలో స్ట్రీట్ షాపింగ్ చేద్దామని వెళ్ళాము. కానీ నిన్న మేము వెళ్ళిన టైంలో వీకెండ్ అయినా సరే అమీర్పేట అంతా చాలా ఖాళీగా ఉందండి. అసలకి ఏమీ షాప్స్ లేవు. అన్నీ క్లోజ్ చేసున్నాయి. అందుకే పక్కనే ఉన్న చెన్నై షాపింగ్ మాల్‌లోకైతే వెళ్ళాము. ఇలా పిల్లలకి 3 ఫ్రాక్స్ అయితే తీసుకున్నామండి. ఫ్రాకేమో 2 ఫ్రాక్‌లేమో పెద్ద పాపకి, ఒకటేమో చిన్న పాపకి తీసుకున్నాము. కాంబోలో అయితే తీసుకున్నాము ఇద్దరికీ. ఇవైతే 555 అయితే పడినాయండి మాకు. కలెక్షన్ కూడా ఏమంత లేదు చెన్నై షాపింగ్ మాల్‌లో కూడా. మాకు త్వరలో ఫంక్షన్ ఉండి తీసుకున్నాము ఇవి కూడా. నేనైతే ఒక శారీ తీసుకున్నాను. 270 పడిందండి. సాటర్‌డేస్, ఫ్రైడేస్ కట్టుకోవడానికి సింపుల్‌గా ఉంటుందని తీసుకున్నాను. క్వాలిటీ బాగుంది కానీ చాలా మెత్తగా ఉంది. సమ్మర్‌లో కట్టుకోవటానికి ఫ్రీగా ఉంటుందని తీసుకున్నాను. వదిన వాళ్ళ పిల్లలకి తీసుకుందామని చూసాం కానీ చెన్నై షాపింగ్ మాల్‌లో కలెక్షన్ ఏమంత బాలేదు పెద్ద పిల్లలకి. అందుకని వస్తూ దారిలో అమ్ముతున్నారండి ఇలాగా. ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాము తనకి. హ్యాండ్ బ్యాగ్ వచ్చింది. తనకి హ్యాండ్ బ్యాగ్ అంటే చాలా ఇష్టం. అందుకని ఇంక ఈ ఫ్రాక్ బాగుందని 250 చేసి ఇచ్చారు. తీసుకున్నాము. 300 చెప్పారండి. 250కి ఇచ్చారు. ఇంక ప్రైస్ అయితే తగ్గించమన్నారు. నేనైతే ఒక నల్లబూసలు తీసుకున్నాను. బయటకు వెళ్తే మనం ఏ నగలు లేకుండా ఇంటికైతే రాం కదా! నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. అమీర్పేటలో తీసుకున్నాను. చాలా బాగుంది వేసుకుంటే కూడా లుక్ అయితే. మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.